ప్రతి నెల మూడో శనివారం ఈ సాసా ప్రోగ్రాంని ప్రతిష్టాత్మకంగా అత్యంత బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్వహిస్తూ ఉంది. దీనికి కారణం ఏమిటంటే అన్ని రంగాల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నామో ఈ రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా తయారవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గత ప్రభుత్వం నుంచి దాదాపు 185 లక్షల టన్నుల చెత్తని వారసత్వ ఆస్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. అంటే గత ప్రభుత్వం ఈ చెత్తని తొలగించి ఈ చెత్తని ఏ విధంగా నిర్మూలించాలో ఒక ఆలోచన లేకోకుండా చెత్తనంతా కూడా పేరుకుపోయేటట్టు ప్రతి పంచాయతీలో ప్రతి మున్సిపాలిటీలో ఎక్కడొక ప్రదేశంలో మరి చెత్త కుప్పలు పేరుకుపోయేటట్టు చేసి మరి ఆ చెత్త కుప్పలన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా ఇప్పటికీ 114 లక్షల టన్నుల చెత్తని 185 లక్షల్లోంచి తీసుకెళ్ళి దాన్ని పవర్ ప్రొడ్యూస్ చేయటమో లేకపోతే దాన్ని ఎరువులుగా మారుస్తామో చేయటం జరిగింది ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి మనం చేస్తాను. మిగిలింది కూడా ఇంకా 56 లక్షల టన్నులు ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకెళ్తమే కాకుండా ప్రతిరోజు వచ్చే చెత్తని కూడా ఒక బాధ్యతాయుతంగా చేయాలనే లక్ష్యంతో మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీని పట్ల బాధ్యతగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మరి ప్రజలందరూ కూడా పిలిపిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ స్కూల్లో ప్రత్యేకంగా వంటగది అదేవిధంగా భోజనాల గది భోజనశాల లేదని చెప్పేసి హెడ్ మాస్టర్ గారు చెప్పారు. పక్కన ఏదైతే ప్రైమరీ స్కూల్ ఉందో ఇప్పుడు ఆ స్కూల్ అవసరం కూడా లేదు. అదేవిధంగా దాంట్లో బిల్డింగ్లన్నీ కూడా ఎప్పుడు కూలిపోతాయి అర్థం కాని డిలాపిడేటెడ్ కండిషన్లో ఉన్నాయి. ఎందుకు అవసరం లేదన్నారంటే అక్కడ ఉన్న 1-2 తరగతులు మాత్రమే ఉన్నాయి. ఆ 1-2 తరగతులు ఈ స్కూల్లో కూడా అవసరమైతే 2 తరగతుల గదులు నిర్మించినా సరే ఈ స్కూల్లోకి మార్చి దాన్ని ప్లే గ్రౌండ్గా అదేవిధంగా భోజనశాల వంటశాల కూడా నిర్మించడానికి ఉన్న అవకాశాలని పరిశీలించి మన హెడ్ మాస్టర్ గారు కోరినట్లు తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఈ గ్రామస్తులు ఏదైతే సమస్యలు దృష్టి తీసుకొచ్చారో ఒక పశువుల డాక్టర్ కావాలని అదేవిధంగా హాస్పిటల్ భవన నిర్మాణం చేయాలని ఆర్ఎస్కే భవన నిర్మాణం చేయాలని ఏదైతే చెప్పారో ఇప్పటికే నేను జేడీ యానిమల్ హస్బెండరీతో మాట్లాడాను. త్వరలో ఒక వారం 10 రోజుల్లో డాక్టర్ని కొత్త పశువుల డాక్టర్ని ఈ గ్రామానికి పంపించి ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా ఆర్బీకే ఆర్ఎస్కే అదేవిధంగా హాస్పిటల్ కూడా జీరామ్జీలో నిధులు కేటాయించి ఆ బిల్డింగ్స్ కూడా పూర్తి చేస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాం.